Hey guys, welcome back to my YouTube channel Monica Vlogs. So guys, నేను మా కజిన్ రిసెప్షన్ ఉందని భీమవరం నుంచి తుని వెళ్ళాను. అక్కడ దగ్గరలోనే ఉపమాకలో వెంకటేశ్వర స్వామి వార్షిక కళ్యాణం జరుగుతుందని వెళ్ళాం. స్వామివారి కళ్యాణం కదా, సో తీర్థం కూడా బాగా పెట్టారు. మహేష్ చూపిస్తున్నాడు కదా, ఆ కొండ వరకు నడుచుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు మేము తీర్థం పెట్టారు కదా, సో లోపలికి వెహికల్స్ని కూడా అలౌ చేయలేదు. స్వామివారి కళ్యాణానికి మినిస్టర్ అనిత గారు చీఫ్ గెస్ట్గా వచ్చారు. వెంకటేశ్వర స్వామి తొలిగా పాదం పెట్టిన పుణ్యస్థలం ఉపమాక. మీలో చాలామందికి తిరుమలలో కదా అనే డౌట్ రావచ్చు, కానీ దాని గురించి కూడా చెప్తా. ఫస్ట్ అయితే మీరు కూడా తీర్థం చూసేయండి. మేము వెళ్ళడమే ఆఫ్టర్నూన్ వెళ్ళాం. హన్వీతో అంత ఎండలో నడవంటే మాకు ముందే దేవుడు కనిపించాడు. ఇంత ఎండలో ఈ మర్రి చెట్టు దగ్గర కాస్త చల్లగా అనిపించింది. ఇక్కడ స్నేక్స్ తో మ్యాజిక్ చేస్తున్నారట. మహేష్ చూడడానికి అని వెళ్ళాడు, మనకి చూడడానికి కూడా భయం అనుకోండి. చిక్కని మసాలా మంచిగా రావాలమ్మా, రావాలి. గోవిందా గోవిందా గోవిందా. చాలా ఎండగా ఉండడం వల్ల ఇక్కడ ఇలా బటర్ మిల్క్, వాటర్ బాటిల్స్, బటర్ మిల్క్ ప్యాకెట్స్ అలా అందరికి ఇస్తూనే ఉన్నారు. గాయస్, ఇది బంధుర సరస్సు అంట. ఈ సరస్సులో స్నానం చేసి ధ్వజస్తంభాన్ని ఆలింగనం చేసుకుని స్వామివారిని దర్శించుకుంటే సంతానం కలుగుతుందని ఇక్కడ ప్రజలు నమ్ముతారట. అక్కడ కొండ మీద ఉన్న గుడికి హన్వీతో ఇప్పుడు వెళ్ళగలమో లేదో చూద్దాం. టెంపుల్ దగ్గరలోకి అయితే వచ్చేసాం. ఇది వెంకటేశ్వర స్వామి వారి రథం అంట. ఇదే టెంపుల్ ఎంట్రన్స్. కానీ ఫస్ట్ మేము లోపలికి అయితే వెళ్ళట్లేదు. హన్వీకి అప్పటికే లంచ్ టైం అయిపోతుంది, సో ఫుడ్ పెట్టడానికి అని వెళ్ళిపోయాం. ఇలా మహేష్, హన్వీ కలిసి ఆడుకుంటున్నారు. పక్కనే ఎల్ఈడి స్క్రీన్లో స్వామివారిని చూస్తూ హన్వీకి ఫుడ్ పెట్టేసా. స్వామివారి కళ్యాణం కదా, సో చాలా అంటే చాలా మంది వచ్చారు. తర్వాత స్వామివారికి ఊరేగింపు కూడా జరిగింది. మహేష్, హన్వీ కలిసి ఆడుకుంటున్నారు. ఇంకా నేను, అత్త, నాన్నమ్మ కలిసి దర్శనం చేసుకోవడానికి వెళ్ళాం. కొండపైకి వెళ్ళడానికి అవ్వలేదు, సో కిందే దర్శించుకున్నాం. టెంపుల్కి వచ్చాక టెంపుల్ గురించి అయితే చెప్పాలి కదా. ప్రతి టెంపుల్కి బ్యాక్ స్టోరీ ఉంటుంది. ఈ టెంపుల్ కూడా డిఫరెంట్ స్టోరీస్ ఉన్నాయట. దానిలో నేను తెలుసుకున్నది మీకు ఒకటి షేర్ చేసుకుంటా. ద్వాపర యుగాంతం టైంలో గరుడు శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చి, మీరు ఎప్పుడూ నా వీపు పైనే ఉండేలా ఒక వరం ఇవ్వండి అని అడుగుతారు. అప్పుడు కృష్ణుడు నెక్స్ట్ కలియుగం ఉంటుంది, కలియుగంలో దక్షిణ సముద్ర తీరంలో నువ్వు పర్వతంగా గరుడుగా ఉంటావు,
అప్పుడు నేను వెంకటేశ్వర స్వామిగా నీ పర్వతం మీద ఉంటాను అని వరమిస్తారు. మొదటిగా వెంకటేశ్వర స్వామి ఇక్కడే వెలిశారు. వెంకటేశ్వర స్వామి బరువు మోయలేక ఆ పర్వతం కృంగిపోతుందంట. సో అది తెలుసుకున్న వెంకటేశ్వర స్వామి తన రెండో పాదాన్ని తీసి తిరుమల 7 కొండల మీద పెట్టారట. అందుకే వెంకటేశ్వర స్వామి తిరుమలలోనే వెలిసారంటారు. ఇప్పటికీ రాత్రి సమయంలో వెంకటేశ్వర స్వామి తిరుమల నుంచి వచ్చి ఈ ఉపమాక ఆలయంలో విశ్రాంతి తీసుకుంటారంట. మార్నింగ్ తిరుమలలో, నైట్ ఉపమాకల్లో వెంకటేశ్వర స్వామి ఉంటారట. అందుకే ఈ ఆలయాన్ని ఈవినింగ్ 6 o'clockకే క్లోజ్ చేస్తారట. వీడియో పుణ్యమా అంటూ నేను కూడా కొత్త విషయం తెలుసుకున్నా. అలా దర్శనం అయిపోయాక లోపల తీర్థం చూసుకుంటూ వెళ్ళాం. ఇక్కడ స్నాక్ ఐటమ్, మసాలా ఐటమ్, కిచెన్ ఐటమ్స్ ఇలా అన్నీ ఉన్నాయి, కొంచెం తక్కువ కాస్ట్లో. అలా అత్త చూస్తూ కావాల్సినవన్నీ తీసుకుంది. వీడియో ఇంతవరకు చూసారు కదా, సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ గైస్, థ్యాంక్ యూ.